హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మీకు నేను మన ప్రొడ్యూసర్ గారు అల్లు అరవింద్ ఎన్ని సినిమాలు ఇప్పటివరకు ప్రొడ్యూస్ చేశారు, దాంట్లో ఎన్ని హిట్ ఎన్ని ఫ్లాప్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు కంప్లీట్ గా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, అది ప్రెస్ చేసి ఆన్ లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇంకా అల్లు అరవింద్ గారు ప్రొడ్యూస్ చేసిన 1971లోని బంట్రోత్ భార్య అండి. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్. ఫ్రెండ్స్, ఇంకా 1975లోనే మన అల్లు అరవింద్ గారు దేవుడే దిగి వస్తే అనే ఫిల్మ్ కి అయితే ప్రొడ్యూస్ అయితే చేశారండి. ఈ ఫిల్మ్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఫ్రెండ్స్, ఇంకా అల్లు అరవింద్ గారు ప్రొడ్యూస్ చేసిన మూడో ఫిల్మ్ అండి. 1979లోనైతే ప్రొడ్యూస్ అయితే చేశారనమాట. మా ఊర్లో శివుడు వస్తే అనే సినిమాని అయితే ప్రొడ్యూస్ చేశారండి. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్. ఫ్రెండ్స్, ఇంకా ఫోర్త్ ఫిల్మ్ వచ్చేసరికి 1982లోని శుభలేఖ అనే మూవీకి అయితే ప్రొడ్యూస్ చేశారండి మన అల్లు అరవింద్ గారు. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి హిట్. ఇంకా ఐదో ఫిల్మ్ వచ్చేసరికి మనకి 1982లో యమకింకరుడు అనే సినిమాని అయితే ప్రొడ్యూస్ చేశారండి మన అల్లు అరవింద్ గారు. చిరంజీవి అన్నమాట హీరో. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా సిక్స్త్ ఫిల్మ్ వచ్చేసరికి మనకి 1984లో హీరో అనే సినిమాని అయితే ప్రొడ్యూస్ చేశారు అల్లు అరవింద్ గారు. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి హిట్. దీంట్లో హీరో వచ్చేసరికి చిరంజీవి గారు. ఇంకా నెంబర్ 7 వచ్చేసరికి విజేత అండి. దీంట్లోని హీరో వచ్చేసరికి మన చిరంజీవి గారే. ఈ ఫిల్మ్ వచ్చేసరికి మనకి 1985లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. ప్రొడ్యూసర్ గారు మన అల్లు అరవింద్ గారే. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా ఎయిత్ ఫిల్మ్ వచ్చేసరికి 1987లోని ఆరాధన అనే ఫిల్మ్ అయితే తీశారండి మన చిరంజీవి గారు తీశారు. మనకి ప్రొడ్యూస్ చేసింది అల్లు అరవింద్ గారు అనమాట. పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. ఇంకా నెంబర్ 9 అండి. 1987లో పసివాడి ప్రాణం అనే సినిమాకి మన అరవింద్ గారే ప్రొడ్యూసర్ అనమాట. సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. పసివాడి ప్రాణంలోని మీ అందరికీ తెలిసిందే కదా, చిరంజీవి గారు హీరో. ఇంకా నెంబర్ 10 వచ్చేసరికి మనకి 1989లో అత్తకి యముడు అమ్మాయికి మొగుడు అనే సినిమాని అరవింద్ గారు అయితే ప్రొడ్యూస్ అయితే చేశారండి. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా 11th ఫిల్మ్ వచ్చేసరికి 1989లో మన మప్పలై అనే సినిమా తీశారండి. దీంట్లో హీరో వచ్చేసరికి మన రజనీకాంత్ గారు అనమాట. ఈ సినిమా వచ్చేసరికి పబ్లిక్ టాక్ సూపర్ డూపర్ హిట్ తమిళ్లోని. 1990లో మన చిరంజీవి గారిని పెట్టి ప్రతిబాంధ్ అనే సినిమా తీశారండి. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. అరవింద్ గారు ప్రొడ్యూసర్ ప్రతిబాంధ్ కి. హిందీ మూవీలో కూడా యాక్ట్ చేశారు మన చిరంజీవి గారు, మన అందరికీ తెలిసిందే. ఇంకా నెంబర్ 13 వచ్చేసరికి 1991లోని రవిడి అల్లుడు అనే సినిమాని అయితే ప్రొడ్యూస్ చేశారండి మన అరవింద్ గారు. దీంట్లోని హీరో వచ్చేసరికి మన చిరంజీవి గారే. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా 14వ ఫిల్మ్ వచ్చేసరికి 1993లో మెకానిక్ అల్లుడు అనే సినిమాని అయితే ప్రొడ్యూస్ చేశారండి మన అరవింద్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. 1994లో పరశురాం అనే సినిమాని అయితే ప్రొడ్యూస్ చేశారండి. దీంట్లో చిరంజీవి గారు హీరో అనమాట. మన అరవింద్ గారు ప్రొడ్యూస్ చేశారనమాట ఎస్పీ పరశురాం కి. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా అరవింద్ గారికి 15వ ఫిల్మ్ అండి. ఇంకా 16th ఫిల్మ్ వచ్చేసరికి మనకి పెళ్లి సందడి అండి. ప్రొడ్యూస్ చేసింది మన అరవింద్ గారే ప్రొడ్యూస్ చేశారనమాట. ఈ సినిమా ఇండస్ట్రియల్ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఈ సినిమా 16వ ఫిల్మ్ అండి. 17th ఫిల్మ్ వచ్చేసరికి 1996లో మన పవన్ కళ్యాణ్ గారిని పెట్టి అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అనే సినిమాకి ప్రొడ్యూస్ చేశారండి అరవింద్ గారే. ఈ సినిమా వచ్చేసరికి హిట్. ఇంకా 18th ఫిల్మ్ వచ్చేసరికి 1997లో చిరంజీవి గారిని పెట్టి మాస్టర్ అనే సినిమాని ప్రొడ్యూస్ చేశారండి అరవింద్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. ఇంకా 1998లో పరదేశీ అనే సినిమాని అయితే ప్రొడ్యూస్ చేశారు అరవింద్ గారు. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 2000లో నెంబర్ 20 ఫిల్మ్ అండి మన అరవింద్ గారిది. అన్నయ్య అనే సినిమాకి అయితే ప్రొడ్యూస్ అయితే చేశారనమాట అరవింద్ గారు. ఈ సినిమా వచ్చేసరికి ఇండస్ట్రియల్ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా నెంబర్ 21 అండి, డాడీ. ఈ ఫిల్మ్ వచ్చేసరికి మన అరవింద్ గారే ప్రొడ్యూసరు. ఇంకా ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఈ సినిమా మనకి 2001లోనైతే రిలీజ్ చేశారండి. అల్లు అరవింద్ గారికి 22వ ఫిల్మ్ అండి. 2003లోనైతే రిలీజ్ చేశారు పెళ్ళాం ఊరెళ్తే. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి హిట్. ఇంకా 23 ఫిల్మ్ వచ్చేసరికి 2003లోనైతే రిలీజ్ చేశారండి గంగోత్రి. ప్రొడ్యూసర్ వచ్చేసరికి మన అరవింద్ గారే. ఈ సినిమా వచ్చేసరికి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా 24వ ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే జానీ అండి. ఇది మనకి 2003లోనైతే రిలీజ్ చేశారన్నమాట. ఈ మూవీ పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 25th ఫిల్మ్ అండి. 2004లోనైతే రిలీజ్ చేశారన్నమాట. ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి అనే సినిమాకి అయితే ప్రొడ్యూస్ చేశారు మన అరవింద్ గారు. ఈ సినిమా కూడా ఫ్లాప్.
నంబర్ 27 వచ్చేసరికి 2005లో అందరువాడు అనే సినిమాకి అయితే ప్రొడ్యూస్ చేశారండి అరవింద్ గారు. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. ఇంకా 28th ఫిల్మ్ అండి మన అరవింద్ గారికి. 2006లో హ్యాపీ అనే సినిమాకి అయితే ప్రొడ్యూస్ అయితే చేశారనమాట. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. ఇంకా 2008లో జులై అనే సినిమాని అయితే ప్రొడ్యూస్ చేశారండి అరవింద్ గారు. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా 29th ఫిల్మ్ అండి 2008లో మన పవన్ కళ్యాణ్ గారిని పెట్టి జల్సా సినిమాకి అయితే ప్రొడ్యూస్ చేశారు మన అరవింద్ గారు. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా 30 ఫిల్మ్ వచ్చేసరికి గజనీ అండి, హిందీ ఫిల్మ్ గజనీ. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ అరవింద్ గారికి. ఇంకా నంబర్ 31 వచ్చేసరికి మగధీర అండి, 2009లో అయితే రిలీజ్ చేశారన్నమాట ప్రొడ్యూసర్ మన అరవింద్ గారు. ఈ సినిమా వచ్చేసరికి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా అరవింద్ గారికి 32వ ఫిల్మ్ వచ్చేసరికి మనకి 2011లోనైతే తీశారనమాట 100% లవ్. ఈ సినిమా వచ్చేసరికి మనకి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా 33వ ఫిల్మ్ అండి అరవింద్ గారికి 2011లోనైతే తీశారనమాట బద్రీనాథ్. ఈ సినిమా వచ్చేసరికి యావరేజ్. ఇంకా 34వ ఫిల్మ్ వచ్చేసరికి అరవింద్ గారికి 2014లో కొత్త జంట అనే ఫిల్మ్ అయితే ప్రొడ్యూస్ చేశారండి. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా 2014లో పిల్లా నువ్వు లేని జీవితం అయితే ప్రొడ్యూస్ చేశారండి. ఇది అరవింద్ గారికి 35వ ఫిల్మ్ అనమాట. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా 2015లో భలే భలే మగాడోయ్ అని చెప్పేసి సినిమా అయితే ప్రొడ్యూస్ చేశారంటే నాని గారి హీరో అనమాట. ఇది అరవింద్ గారికి 36వ ఫిల్మ్ అండి. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ పబ్లిక్ టాక్. ఇంకా నెంబర్ 37 వచ్చేసరికి సరైనోడు అండి. ఈ సినిమా వచ్చేసరికి హీరో మన అల్లు అర్జున్ గారే, ప్రొడ్యూసర్ వచ్చేసరికి వాళ్ళ అడిగే అరవింద్ గారే. ఈ సినిమా 2016లోనైతే రిలీజ్ చేశారండి. ఇది కూడా సూపర్ డూపర్ హిట్. ఇంకా 2016లో శ్రీరస్తు శుభమస్తు అనే ఫిల్మ్ కి అయితే ప్రొడ్యూస్ చేశారండి. ఇది అరవింద్ గారికి 38 ఫిల్మ్ అండి. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా నెంబర్ 39 వచ్చేసరికి ధ్రువ అండి. ఈ సినిమా మనకి 2016లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా అరవింద్ గారు 40 ఫిల్మ్ అండి, గీతా గోవిందం. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా మనకి ఏ ఇయర్ లో వచ్చిందంటే 2018లోనైతే తీశారండి ఈ ఫిల్మ్. అరవింద్ గారు 41 ఫిల్మ్ అండి, టాక్సీ వాలా. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయిందంటే మనకి 2018లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఇంకా 2019లోని ప్రతిరోజు పండగే అనే సినిమాకి అయితే అరవింద్ గారు అయితే ప్రొడ్యూస్ అయితే చేశారనమాట. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. ఇంకా 2020లో అలా వైకుంఠపురం అనే సినిమాకి అయితే ప్రొడ్యూస్ అయితే చేశారండి అరవింద్ గారు. ఈ సినిమా 43 ఫిల్మ్ అండి, సార్కి. ఇది కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అరవింద్ గారికి. ఇంకా 2001లో చావు కబూర్ చల్లగా అనే సినిమాకి అయితే ప్రొడ్యూస్ చేశారనమాట అరవింద్ గారు. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 2001లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనే ఫిల్మ్ కి అయితే ప్రొడ్యూస్ చేశారండి అరవింద్ గారు. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి హిట్. ఇంకా 46th ఫిల్మ్ అండి, 2022లోనైతే రిలీజ్ చేశారనమాట. సినిమా పేరు వచ్చేసరికి గని. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా అరవింద్ గారిది 47th ఫిల్మ్ అండి, పక్కా కమర్షియల్. ఈ ఫిల్మ్ వచ్చేసరికి మనకి 2022లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. పబ్లిక్ టాక్ వచ్చేసరికి హిట్. ఇంకా 2022లోనే 18 పేజెస్ అనే సినిమాకి అయితే అరవింద్ గారు అయితే ప్రొడ్యూస్ చేశారండి. పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ హిట్. ఇది అరవింద్ గారికి 48th ఫిల్మ్ అండి. ఇంకా అరవింద్ గారికి 49th ఫిల్మ్ అండి, వినరా భారతము విష్ణు కథ అనే సినిమాకి అయితే ప్రొడ్యూస్ చేశారనమాట. ఇది 2022లోనైతే రిలీజ్ అయిందనమాట ఈ ఫిల్మ్. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్. ఇంకా 2020లో జెర్సీ మూవీ తీశారండి, అది హిందీ మూవీ. ఆ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 51 ఫిల్మ్ అండి, కోట బొమ్మాలి. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. ఈ ఫిల్మ్ వచ్చేసరికి మనకి 2023లోనైతే రిలీజ్ చేశారనమాట. 52 ఫిల్మ్ అండి, అరవింద్ గారు ప్రొడ్యూస్ చేశారండి. 2023లో సహజాజా అనే ఫిల్మ్ ని అయితే ప్రొడ్యూస్ చేశారనమాట. ఇది హిందీ ఫిల్మ్. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్, హిందీలోనైతే అయింది. 53 మూవీ వచ్చేసరికి 2004లో అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో అనే సినిమాని అయితే ప్రొడ్యూస్ చేశారనమాట అరవింద్ గారు. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా 2004లో హాయ్ అనే సినిమాని అయితే ప్రొడ్యూస్ చేశారండి మన అరవింద్ గారు. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్. ఇంకా 2024లో తండేల్ అనే సినిమాని అయితే ప్రొడ్యూస్ చేశారనమాట అరవింద్ గారు. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఈ ఫిల్మ్ వచ్చేసరికి అరవింద్ గారికి 55th ఫిల్మ్ అండి. ఇంకా 56th ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే ఆకాశంలో ఒక తార 2024లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి హిట్. ఫ్రెండ్స్, ఈ వీడియో కంప్లీట్ గా చూసారని అయితే అనుకుంటున్నానండి. కంప్లీట్ గా చూసినట్లయితే కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, అది క్లిక్ చేసి ఆన్ లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.